మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాయలంకలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అవనిగడ్డ కోడూరు రోడ్డు విషయంలో సింహాద్రి రమేష్ చేసిన విమర్శలపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. సింహాద్రి రమేష్ బాబుది నోరా పాచిపెంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడూరు అవనిగడ్డ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులతో సమీక్షించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయించామని స్పష్టం చేశారు. కష్టపడుతున్నా వచ్చిన పరిస్థితి మొత్తం అంతా విధ్వంసం అయిపోయింది. ఆ విధ్వంసాన్ని మళ్ళీ ఏ రకంగా మళ్ళీ వికాసం వైపు తీసుకెళ్లాలనేది వాళ్ళు మనకు కష్టమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళు రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి లేదు. ఏదో గ్యారెంటీ రోడ్లు కనీసం గొంతుల వరకు కూర్చోం, అది శాస్త్ర పరిష్కార మార్గం కాదు. ఇప్పుడు దాని వరకు నిధులు తేవడానికి సతవిధాల పాటుపడాల్సి వస్తుంది. ఏదో పానికలైన పుణ్యం అంటూ సిమెంట్ రోడ్డు మాత్రం ఇస్తాం గ్రామాల్లో, అది ఒకటే మనకు కొంచెం ఊరట కలిగించే అంశం. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. అలాగే సాగేటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ రోజు పులిగడ్డ యాక్టివిటీ మీద మనం పోరాటం చేస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాల్పంచుకున్న అదొకటి నాకు గర్వకారణం ఏంటంటే వాళ్ళ ₹1,00,00,000తో వాళ్ళ పులిగడ్డ యాక్టివిటీ మనం పునర్నిర్మాణం చేస్తాం. త్వరలోనే మళ్ళీ అందరూ కూడా పిలిచి దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి ఇక అవుట్ కాల్ స్టూడెంట్స్ పెద్ద సమస్య ఉంది. అది ₹36 కోట్ల ఫైనాన్స్కి వెళ్ళింది. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అయిందంటే ఆ రోజు మనం ఏం చేసిన పోరాటాలకు సంబంధించిన వరకు అన్ని కార్యక్రమాలు సముద్ర కట్ట కరకట్టలోకి